అందరికీ వందనాలు. పాత నిబంధన గ్రంథములో సూచక క్రియలు, అద్భుతాలు మనం చూస్తాం. చాలా అద్భుతాలు మనం చూస్తాం. ఈరోజు విశ్వసిస్తే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం అద్భుతాలను అనుభవించగలం. ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణం అవ్వటం, ఇది ఎంత అద్భుతం. మరి అదేవిధంగా ఎలీషా దుప్పటితో నీటిని ఆపివేయటం, మరి అదేవిధంగా ఎలీషా నీటి ఓటలోని నీటిని బాగు చేయటం, మరి అదేవిధంగా ఎలుగ బంట్లను ఎలీషా రప్పించడం, మరి అదేవిధంగా ఎలీషా లోయను నీటితో నింపడం అనేది మనం చూస్తాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు విశ్వసిస్తే అద్భుతములు చేయగలిగిన దేవుడు. మరొక విధంగా మనం చూస్తే ఎలీషా విధవరాలకి నూనెను సమృద్ధిగా ఇవ్వటం, ఆ నూనెతో ఆమె అప్పు తీర్చుకోవడం అనేది కూడా మనం చూస్తాం. ఇంకా ప్రాముఖ్యమైన చూస్తే బైబిల్ గ్రంథం అంతట్లో ఎలీషా షునేమీయురాలు కుమారుణ్ణి బ్రతికించడం, ఇది ఎన్ని అద్భుతాలండి. మరి అదేవిధంగా ఎలీషా విషపు ఆహారాన్ని బాగు చేసినట్లుగా ఎలీషా ఆహారాన్ని అధికముగా చేయడం, నయమానుకు కుష్ఠరోగం బాగు చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. మరి ఈ రోజున ఇంకా అద్భుతం ఏమిటి అంటే ఒక పాపి మారు మనసు పొందటం అద్భుతం. అది యేసయ్యను విశ్వసిస్తే మనం ఇప్పుడే మారు మనసు పొందగలం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.